తమ ఉనికిని కోల్పోయినరు, వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు, ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీఫామ్లు ఇవ్వడము, మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100% అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది. చంద్రశేఖరరావు ఇక మమ్మల్ని మీరు ఎట్లా అమలు చేస్తారు, మీ పథకాలను పక్క రాష్ట్రంలో ఉన్నాయా లేవా అని అడిగే అర్హత కోల్పోయిండు. మాకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పినప్పుడు అది కూడా అబద్ధమే. కాబట్టి ఈరోజు నిధులు లేవు, నిధులు సరిపోవు అనే మాట ఉత్తదే. చంద్రశేఖరరావు గారు లాగా మేము ఉత్తుత హామీలు ఇవ్వలేదు, నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలము, ఎకరాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలము, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇవ్వగలము, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వగలము, అదేవిధంగా ఆర్టీసీలో ఆడపడుచులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇవ్వగలము, విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇవ్వగలము 5 లక్షల రూపాయలకు. వీటన్నిటినీ చంద్రశేఖరరావు గారు రాజముద్ర గుద్దిండు. ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పింది సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆశామాసిక గ్యారంటీలు ఇవ్వలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు 100% అమలవుతాయి అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు నమ్మకం, విశ్వాసం చంద్రశేఖరరావే కల్పించిండు. ఇక టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్